మంచు విష్ణు గారి కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్తో ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ అందరినీ కలిపి డివోషనల్ టచ్ ఇస్తూ యాక్షన్ ఎంటర్టైనర్గా, ఒక పక్కన రొమాంటిక్గా, ఒక పక్కన పీరియాడికల్ డ్రామాగా, ఒక పక్కన కాస్ట్యూమ్ డ్రామాగా, సో ఇంకో పక్కనే పురాణాలని ఇతిహాసాలని లింక్ చేసుకుంటూ చాలా వేరియేషన్స్ చూపిస్తూ చాలా గ్రాండియర్గా తెరకెక్కిన మూవీ కన్నప్ప. సో ఈ మూవీ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లాప్ అవడం అనేది జరిగింది. సో మూవీ ఫ్లాప్ అయ్యింది అని కూడా ఇలా చెప్పడం వల్ల కూడా మంచు విష్ణు గారు స్ట్రైక్ వేసే అవకాశం ఉంది. అయినా సరే మనం డిస్కషన్ చేసుకుందాం. ఎందుకు అంటే మూవీ ఫ్లాప్ అయ్యింది అనే దానికి కొన్ని కారణాలు ఏంటనేది మనం చూద్దాం. ఈ రోజుల్లో మూవీ నాకైతే మూవీ నచ్చింది. సో కన్నప్ప మూవీ అయితే నాకైతే నచ్చింది. ఎందుకు అంటే నాకు ఆ తిన్నడు, ఆ కన్నప్ప అనే కథ కొంతవరకు తెలుసు. నేను చదువుకున్నప్పుడు నాకు ఆ కథ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నాకైతే నచ్చింది. అయినప్పటికీ ఇది ఒక డివోషనల్ మూవీగా తెరకెక్కింది కాబట్టి అందులో ఈ రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు, ఆ ఎక్స్పోజింగ్ అంటే వాళ్ళు ఆ నేచర్కి తగ్గట్టుగా, ఆ టైం లైన్కి తగ్గట్టుగా డ్రెస్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడడానికి. ఇంకొకటి మంచు విష్ణు గారు లాస్ట్ చేసిన ½ యాక్టింగ్ ఏదైతే ఉందో దానికి స్టార్టింగ్ మూవీ అంతటికి చాలా వేరియేషన్ ఉంది. వీళ్ళని కొంతమంది కూడా ప్రభాస్ వల్లే వచ్చారు అని ధైర్యంగా మంచు విష్ణు ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అయినా సరే మరి మూవీ కలెక్షన్స్ ఎందుకు రాలేదు అంటే దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మంచు విష్ణు గారు గతంలో ఎవరైతే రియాక్ట్ అయ్యి మూవీని క్రింజ్ చేద్దామని చూసి సెలబ్రిటీస్ మీద నెగిటివ్ పోస్టులు పెట్టి, బ్యాడ్ కామెంట్లు పెట్టి, ఇలా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరైతే దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చి, పర్సనల్ అటాక్స్ చేసుకుంటూ వచ్చి, ఫ్యాన్ వార్లు చేసుకుంటూ వచ్చారో, సో ఇలాంటి వాళ్ళు పర్సనల్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ పర్పస్ అవ్వచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ పంపడం, వాళ్ళ ఛానల్ టెర్మినేట్ చేయడం, లీగల్ నోటీసులు పంపడం, కేసులు పెట్టడం, ఇలా అనేది ఆయన చాలా వరకు చేస్తున్నారు. సో దాన్ని దృష్ట్యా కూడా యూట్యూబర్లు అందరూ కూడా దీనికి నెగిటివిటీ ఖచ్చితంగా స్ప్రెడ్ చేశారనే చెప్పాలి. సో ఎందుకు అంటే సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, కానీ ల్యాగ్ అయితే ఉంటుంది. సో ఆ ల్యాగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే అంత గ్రాండియర్గా సినిమా ఉన్నప్పుడు ఓకే. గ్రాఫిక్స్ అనేవి మంచు విష్ణుగా రేంజ్కి తగ్గట్ట సినిమా అయితే అది కాదు. ఎందుకంటే అది ఇంకా కొంచెం ప్రభాస్ లాంటి హీరో చేసి ఉంటే ఈ పాటికి లెక్కలో వేరేగా ఉంటాయి. ఎందుకంటే ప్రభాస్ వచ్చిన చిన్న ఎంట్రీకి ఈ మూవీ అదిరిపోయింది అంటే ఆల్మోస్ట్ ప్రభాస్ ఉంటే ఇంకా వేలల్లో ఉంటాయి కలెక్షన్స్. ఇంకా ఎందుకు ఈ మూవీ డిసప్పాయింట్ అయిందంటే ఒకటి ఇలా అడల్ట్ సీన్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల, ఇంకొకటి ల్యాగ్ ఉండడం వల్ల, ఇంకొకటి ఏంటంటే ఈ మంచు విష్ణు గారు కొంతవరకు లుక్స్లో సెట్ అయినా ఇంకొంతవరకు అందులో ఉన్న ఆర్టిస్టులు రిమైనింగ్ ఆర్టిఫిషియల్ సెట్లు వేసి షూట్ చేసినట్టు అలా అనిపించడం వల్ల ఏంటంటే కొంతవరకు ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కువ రాకపోవడానికి గల రీజన్ కూడా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. సో ఎలా చెప్పినా సరే ఆయన కోపం రావచ్చు, కానీ కోపం వచ్చినా లేకపోయినా సరే మనకి వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాంతో మనం మాట్లాడవచ్చు. మూవీని అయితే క్రీన్ చేయాలి, ఇప్పటికీ రిలీజ్ అయ్యి 1 వారం రోజులు అయితే అయ్యింది. ఇలా మాట్లాడిన కొంతమంది మీద వాళ్ళే కూడా వీడియోస్ బ్లాక్ చేశారన్న సంగతి నాకు తెలిసింది. సో ఇది కూడా బ్లాక్ చేసుకుంటారు, దాన్ని మనం చేసేదేం లేదు. అయినా సరే ప్రభాస్ గారు ఉన్నారు, ఇంకా అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, దాంతోపాటు మోహన్ లాల్, ఇంతమంది ఉన్నా సరే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే సో మనం అర్థం చేసుకోవచ్చు మూవీని ఎంత క్రింజ్ చేసుకుంటూ వచ్చారో ఇంకా రిమైనింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమోషన్ అంతా యూట్యూబ్లోనే జరుగుతుంది. యూట్యూబ్లో ప్రమోషన్ జరుగుతుంది అని తెలిసి కూడా యూట్యూబర్స్ మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే ఏం జరుగుద్దో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగానే మనకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్లే ఈ కన్నప్ప మూవీ అనేది డౌన్ఫాల్స్కి అదొక రీజన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి, అఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్, పోస్టర్లు అవ్వచ్చు, అఫీషియల్గా వచ్చిన మూవీ బడ్జెట్కి సంబంధించి రికవరీలు అవ్వచ్చు, ఏది కూడా వీళ్ళు పోస్టర్స్ అయితే డిజైన్ చేసి పెట్టలేదు. అడిగితే ఇప్పటి నుంచి కూడా కలెక్షన్స్ ఎంత వస్తాయి ఏంటో ఫైనాన్షియల్ రీజన్స్ అవి మేము మ్యూట్ చేసి పెట్టుకుంటాం, బయటికి పెట్టము అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి, నాకు 200 కోట్లు బడ్జెట్ పెట్టాను, బడ్జెట్ అంతా రికవరీ అయింది, డిజిటల్ రైట్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ అమ్ముకున్నాము మేము, ఓటీటీ రైట్స్ ఇవన్నిటి వల్ల మాకు అమౌంట్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆడియన్స్ రీజనల్గా వచ్చే కలెక్షన్స్ని బేస్ చేసుకొనే ఇది ఫైనల్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఈ మూవీ వచ్చేసరికి డౌన్ఫాల్స్ అనేది అయ్యింది. సుమారు 200 కోట్లు బడ్జెట్ అయితే తీస్తే ఇప్పటి వరకు 50 కోట్లు కూడా టచ్ చేయలేదు, 36 కోట్ల దగ్గర ఆగిపోయింది ఫ్రైడేకి వచ్చేసరికి. ఇంకా సాటర్డే సండే కలెక్షన్స్ ఏదైనా కొంచెం ఉన్నప్పటికీ ఇంకో 4 crores కలెక్ట్ అయితే 40 crores ఈ మూవీ బడ్జెట్ వచ్చి ఆగిపోయే ఛాన్స్ ఉంది. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్లు వచ్చింది అంటే ప్రొడ్యూసర్ వైజ్ ఎంత తీవ్రంగా నష్టపోయారో మనం అనుకోవచ్చు. వాళ్ళు ఇంకో విధంగా చెప్పేది ఏంటంటే 200 కోట్ల బడ్జెట్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్తే 200 కోట్ల బడ్జెట్ అవ్వలేదు అంటే ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనా సరే నేను సేఫ్ మోడ్లో ఉన్నానని చెప్పి మంచు విష్ణు గారు చెప్పారు. రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో వ్యాఖ్యలు చేశారు. పాజిటివ్ వేలో అయితే మంచు విష్ణు యాక్టింగ్కి
ఆయన చేసిన డేరింగ్కి, తీసుకొచ్చిన సూపర్ స్టార్స్కి, ఈ మూవీ తీసుకొచ్చిన గ్రాండ్ ఇయర్కి ఒక డివోషనల్ మూవీని ఈ రోజుల్లో తీసుకురావడం అనేది చాలా కష్టం. కాబట్టి దానికైతే ఆయనకి మనం 100% మార్కులు వేయాల్సిందే, తప్పదు. కానీ ఇలాంటి మూవీలు చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ సైడ్స్ కవర్ చేసుకోవాలి. మూవీ సేఫ్ అయిపోద్ది, ప్రభాస్ లాంటి యాక్టర్ని పెట్టుకుంటే బడ్జెట్ వచ్చేస్తుంది అని ఆయన ఆలోచించడం, ఒక బిజినెస్ యాంగిల్ ఆలోచించడం తప్పు కాదు. కానీ దాంతోపాటు అందులో తీసుకునే లొకేషన్స్ అవ్వచ్చు, పెట్టుకునే ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఎంతవరకు మనం గెయిన్ చేసుకొని మూవీ కలెక్షన్స్ అని రిటర్న్ చేసుకున్నాం అనేది అవసరం. సో ఈ మూవీ గురించి అయితే ఇంక ఇదే లాస్ట్ వీడియో. దీని గురించి అప్డేట్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. మూవీ మీరు చూస్తే మీకు ప్లస్ అనిపించిన పాయింట్లు ఏంటి, మైనస్ అనిపించిన పాయింట్లు ఏంటో నాతో డిస్కషన్ చేయండి. జేసీ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.